అప్పుల పాలు చేసింది. పంచాయతీ సెక్రటరీలు కూడా లక్షల రూపాయలు అప్పుల పాలైంది. కేసీఆర్ ఉండగా పల్లె ప్రగతి పేరిట ప్రతి నెల డబ్బులు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చినాక పల్లెలకు నిధులు బంద్ అయినాయి. ఎక్కడికక్కడ చెత్త నిలిచిపోయి ఇలా దోమలు పెరిగి, ఈగలు పెరిగి, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా రోగాలు పెరిగినాయి. గతంలో రోగాలు తగ్గించినాం మేము, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పారిశుద్ధ్య నిర్వహణ ఫెయిల్ అయిపోయి ఈ రోగాలు పెరుగుతున్నాయి. కుక్కలు కూడా అవన్నీ తిని ఇవాళ మనుషుల మీద పడి కరిచే పరిస్థితి వస్తూ ఉంది. దవాఖానలలో పోతే మందులు లేవు. ఏ హాస్పిటల్ కన్నా బయటకు రాస్తున్న మందులు పైసలు లేవంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కిట్ ఇచ్చినాం, న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం, అవసరమైన అన్ని మందులు దవాఖానలు ఇచ్చినాం. కాంగ్రెస్ వచ్చింది, న్యూట్రిషన్ కిట్ బంధు, కేసీఆర్ కిట్ బంధు, దవాఖానలలో గోళీలు బయటకు రాస్తున్నారు, సూదులు బయటకు రాస్తున్నారు. డెలివరీలు తగ్గినాయి. ఆనాడు డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కువైతే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు కూడా తగ్గినాయి. జ్వరం వచ్చిందని దవాఖానకు పోతే ఎర్రగోళీ, పచ్చగోళీ ఇస్తున్నారు, మిగతా గోళీలు బయటకు రాస్తున్నారు. గోళీలు ఏమంటున్నారు దవాఖానలలో. పట్టణాల్లో మా అశోక్ గౌడ్ని అడిగిన, ఇప్పుడే మా నయీంని అడిగిన, 10 నెలలు అయింది మున్సిపాలిటీకి ₹1 వస్తలేదు. కేసీఆర్ ఉండగా పట్టణ ప్రగతి పేరు మీద ప్రతి నెల మున్సిపాలిటీలకు డబ్బులు వచ్చేది. పట్టణాలకు నిధుల విడుదల ఆగమైపోయినాయి పట్టణాలు. అంటే ప్రభుత్వం గ్రామాలను, పట్టణాలను గాలి వదిలేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరిట డ్రామాలు చేస్తున్నారు, ప్రజల దృష్టి మరల్చుతా ఉన్నారు తప్ప పరిపాలన గాలి వదిలేసింది. సర్పంచులను అప్పుల పాలు చేసింది. పంచాయతీ సెక్రటరీలు కూడా లక్షల రూపాయలు అప్పుల పాలైంది. కేసీఆర్ ఉండగా పల్లె ప్రగతి పేరిట ప్రతి నెల డబ్బులు వచ్చినాయి. కాంగ్రెస్ వచ్చినాక పల్లెలకు నిధులు బంద్ అయినాయి. ఎక్కడికక్కడ చెత్త నిలిచిపోయి ఇలా దోమలు పెరిగి, ఈగలు పెరిగి, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా రోగాలు పెరిగినాయి. గతంలో రోగాలు తగ్గించినాం మేము, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పారిశుద్ధ్య నిర్వహణ ఫెయిల్ అయిపోయి ఈ రోగాలు పెరుగుతున్నాయి. కుక్కలు కూడా అవన్నీ తిని ఇవాళ మనుషుల మీద పడి కరిచే పరిస్థితి వస్తూ ఉంది. దవాఖానలలో పోతే మందులు లేవు. ఏ హాస్పిటల్ కన్నా బయటకు రాస్తున్న మందులు పైసలు లేవంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కిట్ ఇచ్చినాం, న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం, అవసరమైన అన్ని మందులు దవాఖానలు ఇచ్చినాం. కాంగ్రెస్ వచ్చింది, న్యూట్రిషన్ కిట్ బంధు, కేసీఆర్ కిట్ బంధు, దవాఖానలలో గోళీలు బయటకు రాస్తున్నారు, సూదులు బయటకు రాస్తున్నారు. డెలివరీలు తగ్గినాయి. ఆనాడు డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కువైతే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు కూడా తగ్గినాయి. జ్వరం వచ్చిందని దవాఖానకు పోతే ఎర్రగోళీ, పచ్చగోళీ ఇస్తున్నారు, మిగతా గోళీలు బయటకు రాస్తున్నారు. గోళీలు ఏమంటున్నారు దవాఖానలలో. పట్టణాల్లో మా అశోక్ గౌడ్ని అడిగిన, ఇప్పుడే మా నయీంని అడిగిన, 10 నెలలు అయింది మున్సిపాలిటీకి ₹1 వస్తలేదు. కేసీఆర్ ఉండగా పట్టణ ప్రగతి పేరు మీద ప్రతి నెల మున్సిపాలిటీలకు డబ్బులు వచ్చేది. పట్టణాలకు నిధుల విడుదల ఆగమైపోయినాయి పట్టణాలు. అంటే ప్రభుత్వం గ్రామాలను, పట్టణాలను గాలి వదిలేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరిట డ్రామాలు చేస్తున్నారు, ప్రజల దృష్టి మరల్చుతా ఉన్నారు తప్ప పరిపాలన గాలి వదిలేసింది. మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అని రాసింది. దొడ్డు వడ్లకు బోనస్ అని వాళ్ళ మేనిఫెస్టోలో రాసింది. ఇప్పుడు ఏమంటుండు, సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కు. మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అంటివి, ఇప్పుడేమో సన్నాలకు బోనస్ అంటివి. సన్నాలకు నువ్వు ఇచ్చేదేంది? సన్నాలకు బయటనే 500 ధర ఎక్కువ ఉండే. అంటే నువ్వు ఎగబెట్టినావు అన్నట్టు. నీ మేనిఫెస్టోలో పత్తికి బోనస్ అన్నావు, కందులకు బోనస్ అన్నావు, పెసర్లకు బోనస్ అన్నావు, మక్కలకు బోనస్ అన్నావు. వాటి సంగతి ఏంటి? దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? అన్ని పంటలకు బోనస్ అని బోనస్ను బోగస్ చేసినావు కదా. ఇది రైతుల్ని దగా చేయడం కదా కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఏ పేపర్ చూసినా కూడా విష జ్వరాలు,
వణికిపోతున్న పల్లెలు, మంచమెక్కిన మాన్యం, కిటకిటలాడుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు అని ఇలా మనమే చూస్తున్నాం కదా. దీనికి కారణం ఏంటి? కుక్క పిల్లలు ఇవాళ కూడా దొరికినాయట 10 మంది చెప్తున్నారు. ప్రతిరోజు 10 మందిని 20 మందిని కుక్కలు కొడుతున్నాయి. నిన్న 10 నెలల పసి బాలుణ్ణి బోధనలో పీక తినే కుక్కలు వీధి కుక్కలు. 10 నెలల పసి బాలుణ్ణి బోధనలో కుక్కలు పీక తినే నిన్న. దీనికి కారణం ఏంటి? ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం. వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, ఈ కుక్కలు మనుషుల మీద పడి కరవడము. ఎందుకు? పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. ఊళ్ళల్లో చెత్త ఎత్తడం లేదు, పట్టణాల్లో చెత్త ఎత్తే పరిస్థితి లేదు. 10 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలైతలేవు. పంచాయతీల సర్పంచులు అప్పుల పాలైనరు, పంచాయతీ సెక్రటరీలు అప్పుల పాలైనరు. ఏ ఊళ్ళో పోయి అడిగినా, ఏ సెక్రటరీని కదిలించినా కన్నీళ్లు బయటకు వస్తున్నాయి. 15 ఆగస్టులో రుణమాఫీ కాకపాయ. ఇప్పుడు ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊళ్ళలో పోతే నిలదీస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. నీ వల్ల లోకల్ గల్లీ నాయకులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. నీ తొందరపాటు వల్ల, నువ్వు రుణమాఫీ పూర్తిగా చేయకపోవడం వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో పోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడే మా ఎంపీపీలు జర్నలిస్టులు అడిగిన ఎంత అయింది రుణమాఫీ అని. ఎక్కడ కూడా 50% మించి రుణమాఫీ పూర్తి కాలేదు. ఏ ఊర్లకు పోయినా 50% మించి రుణమాఫీ కాలేదు. ఇంకా 50% మిగిలే ఉంది. ఇది నేను చెప్పడం ఎందుకు? మీ మంత్రులే చెప్పింది కదా. 41 లక్షల మంది రైతులకు రుణమాఫీ అయ్యేది ఉంటే ఇప్పటికీ 21 లక్షల మందికే అయింది. ఇంక 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. సగానికి సగం రుణమాఫీ కాలేదు. కానీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి నువ్వు డొల్ల ప్రకటనలు చేసి రైతులను అయోమయానికి గురి చేస్తున్నావు. 30 రోజులైతే వానాకాలం పంట ముగుస్తుంది. ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులే లేను. రైతు బంధు డబ్బులను రుణమాఫీకి వాడి రైతు బంధుని ఎగబెట్టేస్తున్నావు. ఎప్పుడు ఇస్తావు రైతు బంధు? బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రైతు బంధు డబ్బులు విడుదల చేయండి. కోతలు లేకుండా రైతు బంధు విడుదల చేయండి. రుణమాఫీని ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం 31,000 కోట్ల రుణమాఫీని పూర్తి చేయండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నువ్వు ఇవాళ రైతులకు అడుగడుగులో మోసం చేసినావు. కేసీఆర్ గారు ఉండగా రైతులకు నిజంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 2,000 కోట్ల రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రైతులకు నీటి తీరువతో పాటు పాత బకాయిలు రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అంటే ప్రాజెక్టుల కింద ₹1 తీసుకోకుండా ఉచితంగా నీళ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. పాత బకాయిలు కూడా రద్దు చేసిన. రైతులకు 2 సార్లు రుణమాఫీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. చెరువుల పునరుద్ధరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. స్ప్రింక్లర్లు, డ్రిప్, ట్రాక్టర్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతుల పంట మొత్తం కూడా కొనుగోలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు బీమా దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత 5 లక్షల బీమా తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వు ఏం చేసినావు? నువ్వు అన్ని పంటలకు బోనస్ అన్నావు. బోనస్ కాస్త బోగస్ అయిపోయింది. రుణమాఫీ పేరిట రైతులను దగా చేసినావు. రైతు బంధు పేరిట 7,500 ఇస్తాను. ఇప్పటికీ నీ రైతు భరోసా దిక్కే లేదు. పంటల బీమా అన్నావు, దాన్ని అటకెక్కించినావు. పంటల బీమా అటకెక్కింది. రైతు భరోసా వానకాలం సీజన్ అయిపోతున్నా రాదాయే. రుణమాఫీ సగం కూడా కాలేదాయే.
రైతు భరోసా పడదాయి. ఏంది నువ్వు చేసింది ఏంది రైతులకు? అంతా గారడి, మాటల గారడి, అబద్ధాల గారడి, మోసం చేయడం తప్ప ఏంది రైతులకు నువ్వు చేసిన ఒక మంచి పని చెప్పు. పంటల బీమా అన్నది అయిందా? ఇలా వరదలు వచ్చి రాష్ట్రం అంతా కూడా కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టమైనవి. నువ్వు పంటల బీమా చేసి ఉంటే ఇవాళ వాళ్ళందరికీ లాభం అవుతుండే కదా. నువ్వు పంటల బీమా మోసం చేస్తావు, రైతు భరోసా ఇవ్వకపోతేవి, రుణమాఫీ సగం చేయకపోతేవి, అన్ని పంటలకు బోనస్ అంటివి, దాన్ని సపోర్ట్ చేయవైతే. సెకండ్లలోనే సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారికి యూట్యూబ్లు చూస్తే వెన్నులో వలుపుకుంటా ఉంది. యూట్యూబ్ ఛానళ్ళ మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు. యూట్యూబ్ ఛానళ్లను పోలీసులను ఉపయోగించి బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యూట్యూబ్ ఛానళ్లను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్నదంటే అంత ఉలికెందుకు రేవంత్ రెడ్డి గారు? మీకు యూట్యూబ్ ఛానళ్ళు నీ చరిత్రను, నీ గతాన్ని, నువ్వు గతంలో ఏం మాట్లాడినావు, ఇవాళ నువ్వేం చేస్తున్నావో కళ్ళకు కనబడ్డట్టు, కళ్ళకు కట్టినట్టు ప్రజల ముందు పెడతా ఉన్నారు. నీ డొల్లతనం బయటపడ్డది. ఆ రోజు ఫార్మాసిటీ రద్దు అన్నావు, మళ్ళీ తెల్లారే లేలే రద్దు కాలేదు అన్నావు. మెట్రో రైలు రద్దు అన్నావు, లేలే అట్లేం కాదు తెల్లారి మళ్ళీ ఏమన్నావు, రూట్ మార్చినా అని ప్లేటు మార్చినావు. ఏ నిర్ణయం మీద కూడా స్థిరంగా లేవు నువ్వు. 15 ఆగస్టు నాడు ఖమ్మం పోతేవి రుణమాఫీ అయిపోయిందంటివి. నర్సాపూర్లో ఏ ఊరికి పోదా రుణమాఫీ అయిందో అడుగుదామా? నర్సాపూర్లో ఏ గ్రామంకు పోయినా రుణమాఫీ అయిందేమో అడుగుదామా? ఇవాళ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులందరూ రూపులేసి తాళం వేసారు. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులను రూమ్లలో వేసి తాళాలు ఇస్తున్నారు ప్రజలు. నీ మాటల వల్ల లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు